శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండె ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతనమైన ఆత్మను పుట్టించును. దేవుడు చాలా చక్కగా ఈ మాట మాట్లాడుతున్న మాట. దేవుడు అంటున్న మాట ఏంటంటే, మనుషులలో లోపాలు ఉంటాయి, ఆ లోపాలను తీసి నూతనమైన ఆత్మను లేదా నూతనమైన స్వభావము, నూతనమైన ఆలోచనలు దేవుడు ఇస్తాడున్నాడు. కనుక ప్రభు సన్నిధిలో మనము ఆలోచన చేసుకుని ముందు వెళ్దాం. చిన్న ప్రార్థన తీసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో అందరూ కళ్ళు మూసుకుని 2 నిమిషాలు ప్రార్థన తీసుకుని వెళ్దాం. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రం నాయనా. దేవా, ఈ సమయంలో నువ్వు మాతో మాట్లాడమనుకుంటున్నాను. మేము తగ్గించుకుంటున్నాను ప్రభా, నీ నామం హెచ్చిస్తున్నాను. నీ మాటకు లోబడి ప్రభా జీవితానికి కృప చూపించుము, కనికరం చూపించుము. మానో ఏదైనా పొరపాటు ఉంటే ప్రభా క్షమించమని కూర్చున్న ప్రభా, వాటిని దేవాని సన్నిధిలో ఒప్పుకొని నీతిగా, న్యాయంగా, నమ్మకంగా, యథార్థంగా జీవించే భాగ్యం దయచేస్తానవచ్చు. నగరాన్ని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నామా తండ్రి. మంచి సమయంలో దేవుడు ఒక మాట వినక ముందుగాల ఒక చిన్న సామెత చెప్తాను. బాగా వినడం. ఒక చిన్న సామెత. మీరు ఎప్పుడైనా కానీ అమ్మా సర్కస్ చూసినమ్మా, సర్కస్ చూసిరా? సర్కస్ పిల్లలు సర్కస్ చూసిరా? సర్కస్లో ఒక వ్యక్తి జోకర్ వేసుకుంటాడు తెలుసా? జోకర్ ఏం చేస్తాడంటే ముక్కు పైన ఒక బాల్ పెట్టుకుంటాడు, ఒక క్యాప్ పెట్టుకుంటాడు, తిరుగుతుంటాడు, జోకులు చేస్తుంటాడు, ఆయనను కొడుతుంటారు, తిడుతుంటారు. ఆయన లేచి నిలబడి నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఆయన ఆ వ్యక్తి, ఆ సర్కస్ ఉన్న వ్యక్తి, జోకర్ అనే వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడంటే నవ్విస్తాడు. ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? నవ్విస్తాడు. కానీ వాస్తవంగా ఆ జోకర్ లోపల కూడా ఏముంటుంది అని అంటే బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అయినా వాటన్నిటిని పెట్టుకొని ఈయన నవ్వుతుంటాడు. అవన్నీ పెట్టుకుని కూడా ఈయన నవ్వుతుంటాడు, నవ్విస్తుంటాడు. సమాజంలో ప్రతి ఒక్కరిని నవ్విస్తుంటున్నాడు. ఈరోజు మనిషి కూడా అలాంటి స్థితిలో ఉన్నాడు తెలుసామా? మనిషి కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ అన్ని పక్కబెట్టి మనిషి బాధ చేస్తున్నామా? నవ్వుతూ జీవిస్తాడు, నవ్వుతూ బ్రతుకుతుంటాడు, నవ్వుతూ ముందుకు వెళ్తుంటాడు. గమనించమని కోరుతున్నాను. నవ్వుతూ జీవిస్తాడు, నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతాడు. కానీ అది ఎంతకాలము అని అంటే, అది ఎంతకాలం ఉంటామా చెప్పండి? బాగా కష్టాలు ఎంతకాలం ఉంటామా? కష్టాలు ఎంతకాలం ఉంటుంది? జీవితాంత సత్యంత వరకు కష్టమే ఉంటుంది. పుట్టిన పిల్లలను మొదలుకొని చనిపోయే వ్యక్తి అంతా ప్రతి ఒక్కరికి కష్టం ఉంది. భూలోకంలో పుట్టిన వ్యక్తిని మొదలుకొని చనిపోయే వ్యక్తి దాకా ప్రతి ఒక్కరికి కష్టం ఉందని బైబిల్ చెప్తుంది. మనం కూడా ఈ మాట నమ్మాలి. నా కష్టం లేదని చెప్పడానికి లేదు. కోటీశ్వరుని కూడా కోట్ల రూపాయలు ఉన్నా కూడా కష్టాలు ఉంటాయి. లేనివాడు కూడా కష్టాలు ఉన్నాయి. కనుక కష్టాలు మనకు వెంటాడుతుంటాయి. కానీ ఈ సంవత్సరము దేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకున్నాడు? ఆ మాట పైన మనం ఆలోచన చేసుకుంటాం. గతం ఎలా ఉందో తెలియదు మనకు. కానీ ఈ సంవత్సరం మాత్రము దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ప్రాంతంలో లేదా దేవాలయంలో మనం చేయవలసిన భాగం ఏముందంటే, ప్రభు సన్నిధిలో దేవా మా కష్టాలను తొలగించు, మాకు సమాధానపరచుము, మాకు నెమ్మది దయచేయమని కోరుకుందాం. అందుకోసం యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 40 అధ్యాయము, యెషయా గ్రంథము 40 అధ్యాయము 31వ వచనం చూడు. అక్కడ31వ వచనం. యెషయా గ్రంథము 40 అధ్యాయము
31వ వచనంలో దేవుడు ఏమనిపిస్తున్నాడు చూడు అక్కడ. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు, ఎవరి కోసం అంటమ్మా? యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందుదురు. నూతనమైన బలము పొందుదురు. ఎంత మంచి మాట అన్నా. ఎవరి కోసం ఎదురు చూస్తామా? పలకండి మాట అన్నమా. ఇంకా యెహోవా కొరకు యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎదురు చూచువారు నూతనమైన బలము నూతనమైన బలము పొందుదురు. పొందుదురు. నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తే నూతనమైన బలం దేవుడు ఇస్తాడు. దేవుని మాటకు ఎదురు చూస్తే నూతనమైన బలం దేవుడు ఇస్తాడు. ఇది గుర్తు చేసుకోవాలి మనం. ఈ నూతనమైన బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది కేవలం భక్తితోనే వస్తుంది. మన జీవితంలో భక్తితోనే వస్తుంది. అది మా జీవితంలో నేను ఎన్నోసార్లు కుంగిపోయాను తెలుసా. ఎన్నోసార్లు బాధపడ్డాను, ఎన్నోసార్లు ఆలోచన చేస్తాను. ఏమన్నా కాదు అని ఆలోచనతో ముందుకు వెళ్తాను. ప్రార్థన తీసుకుంటూ దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. నూతనమైన బలం వస్తుంది, నూతనమైన శక్తి వస్తుంది. గమనించమని కోరుతున్నాను. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఖచ్చితంగా నూతనమైన బలమును పొందుతారు. మరి ఎలా ఉన్నారంట మన తర్వాత వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుతురు. తర్వాత అలేక పరిగెత్తురు, సొమ్మసిల్లక చచ్చిపోతురు. కనుక ఈ మాట గమనించవచ్చు. వాళ్ళు నూతనమైన బలం పొందుతారు. నూతనమైన బలం పొంది ఎలా ఉంటే పక్షిరాజు వలె ఉంటారు. పక్షిరాజు తెలుసమ్మా? పక్షిరాజు ఏమంటారు ఇంగ్లీష్లో? పక్షిరాజు ఏమంటారు తెలుసా? ఏమంటారు పక్షిరాజు అంటే? ఈగల్. ఏమంటాము? ఈగల్. ఎక్కడుంటుంది ఈగల్? ఈగల్ నీ చెట్టు పైన ఉంటుంది. అమ్మాయి కూర్చుందమ్మా. పక్షిరాజు నీ ఇంటి గుడి పైన కూర్చుంటుంది అమ్మాయి ఎప్పుడన్నా. నీ చెట్టు పైన కూర్చుంటుంది అమ్మాయి ఎప్పుడన్నా. ఎప్పుడు కూర్చోదు. అది ఎక్కడుంటుంది? మేఘాల పైన ఉంటుంది. అది కిందికి రాదు. ఎప్పుడు కిందికి వస్తే వేటాడడానికి వస్తే అంతే. దానికి అంత బలం. ఆ పక్షి రాసుకున్న బలం ఎంత తెలుసమ్మా? ఒక పోటీలు ఎత్తుకుపోయి బలం అనుకుంటుంది. ఏమి ఎత్తుకుపోయిందమ్మా? పోటీలు ఒక 5-6 కిలోల పోటీలు ఎత్తుకుపోతుంది పక్షిరాజు. అంత బలం. ఆ బలం ఎవడిస్తారు? ఎవడిచ్చాడమ్మా? దేవుడిస్తున్నాడు ఆ బలము. దానికి ఆ బలం ఎవడిస్తుంటే దేవుడిస్తున్నాడు. కనుక యెహోవా కొరకు ఎదురు చూసేవాడు ఖచ్చితంగా నూతనమైన బలము పొందుతారు. ఈరోజు మీరు కొత్తగా వచ్చారు ప్రభు సన్నిధిలో. మీరు వెళ్ళకనే ముందుగాల మీకు ఆశీర్వాదం కావాలని కోరుతున్నాను. మీరు కూడా నూతనమైన బలం పొందాలని కోరుతున్నాను. నూతనమైన బలం పొందాలంటే యెహోవా కొరకు కనిపెట్టాలి. ప్రభు సన్నిధులు, ప్రభువా మాకు అలాంటి బలం దయచేయమని కోరాలి. అంత ఉన్నతంగా ఎగరాలంటే పక్షిరాజు కంటే పైన యాదన పక్షి ఎగురుతుందా? మనం చూస్తాం. ఒకవేళ కాకులు చూస్తే బాగా అంటే ఒక 300 పెండి వరకు ఎగరవచ్చు. కానీ పక్షులు మాత్రం ఎక్కడ ఎగురుతామా? హెలికాప్టర్ అంత దూరం ఎగురుతుంది. అంత పైన పోతుంది. అది మేఘాల మీద పక్షులు ఎగురుతుంది. కానీ వేరే పక్షులు ఎగురలేవు. అంత దెబ్బ. అంత బలము దేవుడు ఇస్తాడు. ఈ మాట కనుక మన జీవితంలో ఒకవేళ అలాంటి బలం కావాలంటే మనం ఏం చేయాలి? ఆలోచన చేయమని కోరుతున్నాను. మనం ఎలా జీవించాలి? ఆలోచన చేయమని కోరుతున్నాను. అది ఊకనే రాదు. ఆ బలం ఊకనే రాదు. ఆ శక్తి ఊకనే రాదు. దానికి ఏం చేయాలంటే తులసి పత్రిక 3వ అధ్యాయము చూడొకసారి. తులసి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. అక్కడ ఏమి రాయమని చూద్దాం ఒకసారి. తులసి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. అక్కడ ఏముందమ్మా? తులసి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఒకరితో
ఒకరితోనొకడు అబద్ధం ఆడకుడి. ఫస్ట్ మాట ఏముందమ్మా అక్కడ? మనము నూతనమైన బలం పొందాలంటే ఏం చేయాలంట? మనమమ్మా మన జీవితంలో ఏం చేయాలంట? మనము ఒకరితోనొకడు అబద్ధం ఆడకుడి. తర్వాత ఎలా అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు నవీన స్వభావం ధరించుకొని కనుక మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఎప్పుడైనా కానీ అబద్ధము మాట్లాడకూడదు. ఇది ఆజ్ఞ కూడా మాట ఉంది. ఏముందమ్మా ఆజ్ఞలు కూడా? ఏముందమ్మా? ఎన్నో ఆజ్ఞ ఉంది. అబద్ధం ఎన్నో ఆజ్ఞ ఉంది. ఉందా ఆజ్ఞల్లో? ఉందమ్మా 10 ఆజ్ఞలు ఉందమ్మ మాట. అబద్ధం ఆడుకునే మాట ఉందా? కనుక ఆలోచించే వెళ్ళిపోతున్నాను. మన జీవితంలో మనము ఒకరితో ఒకరు అబద్ధం మాట్లాడకుండా మంచి స్వభావం, మంచి గుణమును కలిగి జీవించాలి మనము. దేవుడు అందరి వాడు తెలుసమ్మా. దేవుడు ఎవరమ్మా? అందరి వాడు. దేవునికి మతం ఉండదు, దేవునికి కులం ఉండదు, దేవునికి ఇవన్నీ మతభేదాలు ఉండవు. మనుషులకు ఉన్నాయి తెలుసమ్మా. వీడు నా కులమోడు, వీడు నా కులమోడు కాదు, వీడు నాలాగా ఉన్నాడు, వీడు మా చుట్టము, వీడు నా తాత ముత్తాత, నా మన్మడు, ఇవన్నీ మనుషులకు ఉంటాయి. కానీ దేవునికి మాత్రము ఉండదు ఆ స్వభావం. దేవునికి మాత్రం దేవుడు కామన్గా ఉంటాడు. దేవుడు ఎప్పుడైనా కానీ సమానంతో చూస్తాడు. దేవుడు పక్షపాతం ఉండదు దేవునికి. మనుషులకు ఉంటుంది పక్షపాతం. పక్షపాతం ఎవరుకుందమ్మా? మనుషులకు ఉంది పక్షపాతం. దేవునికి మాత్రము ఉండనే ఉండదు. కనుక ఆలోచన దేవుడికి కోరుతున్నాను. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఆలోచన దేవుడికి కోరుతున్నాను. మనం చేస్తున్న పక్షపాతం, కానీ దేవుడు మాత్రము పక్షపాతము చేయడు. ఆలోచన చేయమని కోరుతున్నాను. కనుక ప్రాచీన స్వభావం కలిగి ఉండాలి. మనం ఒకరితో ఒకరు అబద్ధం మాట్లాడకూడదు. ప్రాచీన స్వభావం, నూతనమైన స్వభావం కలిగి జీవించాలి. నూతనమైన మనసు కలిగి జీవించాలి. పాత జీవితం కాదు, కొత్త జీవితం కలిగి జీవించాలి. కొత్త అలవాట్లు కలిగి జీవించాలి. మనం కూర్చొని కోపం అవుతుంటాము. ఎంతో మన ఈ సంవత్సరం మారిపోయాడు అని అనుకోవాలి. నా పిల్లలైనా అనుకోవాలి, మీ పిల్లలైనా ఇదే మాట అనుకోవాలి. ఆలోచించుకోవాలి. కనుక ప్రాచీన స్వభావం ధరించుకుని ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే మనము చూడమ్మా, మన హృదయాలను మనము మార్చుకోవాలి. నూతనమైన హృదయం కలిగి ఉండాలి. మనం ఎక్కడుంది? ఇర్మియా గ్రంథము 17:1 ఉందమ్మా. చదవండి. 9 ఉందమ్మా. ఇర్మియా గ్రంథము 17:9 ఉంది అన్నమాట. చదవన్నమాట. చదువుతాను. కరెక్ట్ 17:9 కరెక్ట్. ఇర్మియా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? కనుక మన జీవితం మనం ఏం చేయాలంటే కదా, ప్రాచీన స్వభావం ధరించుకోవాలి. పాత జీవితం మనం వదులుకోవాలి. దేవుని కోసం కొత్త జీవితం పెట్టుకోవాలి. కొత్త నడక నడవాలి. కొత్త ఆలోచన చేసుకోవాలి. కొత్త మాట ఉండాలి. అబద్ధం మాట్లాడకుండా జీవించాలి. నీతిగా మాట్లాడాలి. యథార్థంగా మాట్లాడాలి. అలాంటి మాటలు మాట్లాడుతూ హృదయం భద్రపరచుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఏమంటుందంటే హృదయము ఎలాంటిదంటే మోసకరమైందట. ఈ హృదయం ఏముందంట? హృదయం పలకండి ఇంకా. హృదయము మోసకరమైనది, ఇది ఘోర వ్యాధి కలది. ఇది మోసకరమైన హృదయము మోసకరమైనది. ఈ హృదయంలో 10 నిమిషాల్లో 1,00,000 కావాలంటాం. 10 నిమిషాల్లో ₹1,00,000 ఆశపడతాం. 10 నిమిషాల్లో 10 ఎకరాల భూమి కావాలంటాం. 10 ఎకరాల భూమి వస్తా అంటే ఎవరినన్నా మోసం చేస్తుంది హృదయం. ఒక ₹100 కోసం చంపేయమంటుంది హృదయం. అలాంటి పనిచేస్తుంది. ఈ
హృదయంను అదుపు చేసుకోవాలి, ఈ హృదయంను కాపాడుకోవాలి. హృదయం అంటుంది అన్ని నాదే అంటాం తెలుసామా? కొన్నిసార్లు మన పిల్లలే కానీ మన వాళ్ళే కానీ ఎట్లా ఉంటుంటే చూసిందంతా కావాలంటాం, అంతే చూసిందంతా నాదే అంటాం, కావాలి పిచ్చి, అలాంటి తత్వం ఉంటుంది. కనుక ఆ హృదయంను మనము భద్ర పెట్టుకోవాలి, ఆ హృదయంను మనము కాపాడుకోవాలి, ఆ హృదయంను మనం క్రమంలో పెట్టుకోవాలి. దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా చూడమ్మా 20 గ్రంథము 18-12 చూడండి ఒకసారి. పిల్లలు జాగ్రత్తగా పెట్టారు. అందుకు వారు మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించుదుము. ఈ కామన్ అందరూ అనే మాట నువ్వేం చెప్తావు మాకి, నువ్వేం చెప్తావో మాకని మనం అంటుంటాం, పలుకుతుంటాం ఈ మాటలను. అదే మాట అక్కడ ఉంది. కనుక అదిగా నువ్వు ఎంత గొప్పవాడమైనా, ఎంత జ్ఞానివైనా, ఎంత అందగాడమైనా, ఎంత లావున్నా, ఎంత పక్కకున్నా, ఎవడైనా కానీ ఎవరికి లోపడాలమ్మా? దేవునికి లోపడాలి, బైబిల్కి లోపడాలి, దేవుని ఒక మాటకు లోపడాలి. లోపడితేనే 4 దినాలు బతుకుతాము. లోపడకపోతే ఏమైతే తెలుసమ్మా? ఏమైతుందో తెలుసమ్మా మీకు? లోపడకపోతే ఏమవుతుందమ్మా? సామెతలు 28 చూడండి ఒకసారి. సామెతలు 29. లోపడకపోతే ఏమవుతుంది? నిన్న రాత్రి ఈ వాక్యం నేను చూపించాను, చెప్పాను ఈ మాటలు. సామెతలు 29 మొదటి రోజు చక్కని మాట ఉంది. ఏమి చదవండి. ఎన్నిసార్లు గర్తించిన లోబడి వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమైందమ్మా? నాశనమైపోతాడు. అంతే, చూస్తూనే నాశనమైపోతాం. ఉన్నంత స్థితిలో వెళ్ళిపోతాం. సాగుందప్ప వాళ్ళకి బంగాళాలు బాగానే అంటాం, అంతా అంత పేరున్నది, తప్పున పడిపోతారు, హఠాత్తుగా నాశనం. ఉన్నత స్థితి తప్పున కింద పడిపోతాం, అంతే. వినకపోతే ఇంకేప్పుడు తెలుసా దేవుడు అమ్మా? ఒకవేళ మనం ఇంకా వినకపోతే లహు పత్రిక 1 అధ్యాయం 14 చూడు సరేమ్మా. ఆడుగు చక్కని మాట ఉంది. లహు పత్రిక 1 అధ్యాయం 14 పేజ్ నెంబర్ 768 కానీ బహుశా 768 కానీ పేజ్ నెంబర్ చూడు ఒకసారి. లహు పత్రిక 1 అధ్యాయం 14 ఏమనగా నీ పేరు పెట్టుకున్నవాడు ఇకయు పుట్టక ఉండుదురు. అన్నిటిని నాశనం చేతును. తర్వాత నీవు అంటే ఎవరమ్మా? మనము. ఇలా నీవు అంటే ఎవరమ్మా? దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నీవు అంటే ఎవరు? ఈ నీవులు అందులో ఉన్నాము. నీవు పనికి మాల వాడవు గనక నేను నీకు సమాధి సిద్ధపరుచున్నాను. వినకపోతే సమాధి సిద్ధపరుస్తాను. వినకపోతే దేవుడు నాశనం చేస్తా అంటాడు. వినకపోతే నువ్వు అకస్మాత్తుగా పైనుంచి కిందికి వాడేస్తాడు దేవుడు అంటున్నాడు. నాశనం చేస్తా అంటాడు దేవుడు. వినకపోతే కనుక పోతే అట్లాగే ఎన్నోసార్లు చెప్తారు పిల్లలకు, బండి అట్లా నడపొద్దు రావటం. ఏమంటామా? బండి అట్లా నడపొద్దు అంటావు. పిల్లలు ఏం చేస్తారు? మళ్ళా అని వెళ్ళిపోతారు, అంతే. ఏమవుతుంది? ఒక దినం బండి కూర్చుంటారు. చూసుకున్నాక ఏమవుతుంది? చెప్తే వినపా అంటాం మనం. చెప్తే ట్రాక్టర్ నడుపుతారు. ట్రాక్టర్ ఇక్కడ 2 టైర్లు లేపు 2 ట్రాక్టర్లు నడుపుతారు. ఫ్యాషన్ అనుకుంటారు. అది ఏమవుతుంది? ఫోన్లో పడుతుంది ట్రాక్టర్ ఒక దినం ఇబ్బంది. కనుక మనం ఆలోచించుకుంటాం.
మన జీవితాలు మనం ఆలోచించుకుంటాం. దేవుడు నూతనమైన బలం ఇస్తాడు. నూతనమైన బలం పొందాలని ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఏం చేసుకోవాలి? మన హృదయాలను మార్చుకోవాలి. మన గుణాలను మార్చుకోవాలి. హృదయం మనం కాపాడుకోవాలి. అన్ని చూసిందంత నాదే అని అంటే తప్పు. దాన్ని భద్రపరచుకోవాలి, క్రమంలో పెట్టుకోవాలి. తర్వాత ఏమమ్మా? హృదయంలో బాగా చేసుకోవాలి, హృదయంలో భద్రపరచుకోవాలి, దాన్ని క్రమంలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. తర్వాత నూతనమైన గుణగణాలనే జీవించాలి మనం. పాతవి కాదు, పాత జీవితం కాదు. మార్పు రావాలి. మనలో మార్పు వస్తే దేవుడు ఆటోమేటిక్గా ఆశీర్వాదిస్తాడు. మార్పు రాకపోతే ఆశీర్వదించాడు దేవుడు. మార్పు రావాలని దేవుడు. చివరికి ఇంకో మాట చూసి చూసుకుందాం. దేవుడు తన మాటలు ఏమంటున్నాడు? ఈ సంవత్సరం తీర్మానం ఏముందంటే సామెతలు 8వ సామెతలు 8వ అధ్యాయము 17వ చూడు ఒకసారి అమ్మా. 17, 18 చదవండి. నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించున్నాను, నన్ను కనుగొందురు. తర్వాత ఐశ్వర్య ఘనతను నా యొద్ద ఉన్నవి. ఐశ్వర్యం, ఘనత, డబ్బు, సిరి, ఆస్తి ఇవన్నీ ఎవరితో ఉన్నాడమ్మా? దేవునితో ఉన్నాయి. అవి మనకు దేవుడు ఇస్తా అంటున్నాడు. 21 ఈ మాట పలకడమ్మా. నన్ను ప్రేమించి నాకు పలకడి. నన్ను ప్రేమించే వారిని పలకడి మాట. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయును, వారి నిధులను నింపెదను. కనుక దేవుని ప్రేమిస్తే దేవుడు ఆస్తిపతులుగా చేస్తాడు, లేని వారిగా చేయడు. తెలుసమ్మా? నా జీతం ఎంత అని అంటే నా జీతం 10,000 రూపాయల జీతమే. నాకు ఎంతనమ్మా? నా జీతం ఎంతమ్మా? 10,000 రూపాయల జీతమే నాకు. కానీ 10,000 రూపాయలు సుఖంగా వద్దా? నేను అప్పు లేని జీవితం జీవిస్తాను. నేను ఏం జీవితమ్మా? అప్పు లేని జీవితం జీవిస్తాను. హాయిగా వద్దా నేను. ఆయన ప్రేమిస్తే ఆస్తికర్తలో చేస్తాడు దేవుడు. కానీ ఎప్పుడు దళిత జీవితం ఇవ్వడు. ఈ మాట జ్ఞాపకం తీసుకోవాలి. కనుక నిండు మనసుతో ఆయన ప్రేమించుకుంటూ ఈ జనవరి పండుగ దినంన, ఈ మొదటి జనవరి దినంన ప్రభు సన్నిధిలో ప్రభువాన్ని నేను ప్రేమిస్తున్నాను. ప్రభువాన్ని అడుగు జాడలు నేను ఉండాలనుకున్నాను. నన్ను ఆశీర్వాదించుకున్నాను. నాకు ఈ కష్టం ఉంది, ఈ సమస్య ఉంది, దీనికోసం నేను పాటుపడతాను. ఈ సమస్యను తీర్చే ప్రభువాన్ని కోరుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఖచ్చితంగా మేలు చేస్తాడని దేవుడు ఒక మాట చెప్తుంది. కనుక ఈ మాట జ్ఞాపకం చేసుకొని మన జీవితాలు మనం సరి చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఆలోచన చేసుకొని ముందుకు వెళ్దాం. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తానని నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను. ఈ మాటలమ్మా, దేవుడు కార్యం చేస్తాను నమ్ముతారమ్మా? మీరమ్మా నమ్ముతారన్నమ్మారమ్మా? నమ్మితే బాగుపడతారు, నమ్మకపోతే మీ ఇష్టం. ఎవరికి బలంతో లేదు, ఎవరికి జోరు లేదు, తెలుసా? అంతే కదమ్మా? మీ ఇష్టం అని చెప్పి వదిలేస్తామంటే. నమ్ముకుంటే బాగుపడతారు. నమ్ముకుంటే మీరు బాగుపడతారు, మీ పిల్లలు బాగుపడతారు. యేసయ్య మంచోడు, మనుషులు చెడ్డోళ్ళు. ఎవరమ్మా? మనుషులు చెడ్డోళ్ళు. నాలాంటి మనిషి చెడ్డవాడు. కానీ యేసయ్య మాత్రము కనుక ప్రభు సన్నిధి కోసం, ప్రభు మాట కోసం ఆయనతో మీరు అడగండి ఒకసారి. దేవుడు ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును. మాట ఇప్పుడున్న మాట మత్తయి సువార్త ఉన్న మాట. చదువు మాట 7వ అధ్యాయం ఉన్న మాట. చదువున్న మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును,
తట్టుడి మీకు ఇవ్వబడును. అడుగు ప్రతి వాడును పొందును. అడుగు ప్రతి వాడు పొందును. వెతుకు వారికి దొరుకును. తట్టువారికి ఇవ్వబడును. కనుక ఈ మాట గమనించుకొని మీరు అడగమని కోరుతున్నాను. దేవా నాకు కావాలని అడుగుతాం. కళ్ళు మూసుకుందాం. 3 నిమిషాలు ప్రభు సన్నిధిలో మనం అడుగుతాం. దేవుని నీతి కోసం అడుగుతాం. అందరూ కళ్ళు మూసుకుందాం. 2 నిమిషాలు ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవా నాకు ఈ కష్టం ఉంది. దేవా నాకు ఈ బాధలు ఉన్నాయి. దేవా నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి. ప్రభువా 2024 సంవత్సరంలో నేను బాధపడితిని. ఈ విషయంలో బాధపడితిని. నా కుటుంబ విషయంలో బాధపడితిని. మా బంధువుల విషయంలో బాధపడితిని. 2025 సంవత్సరంలో నాకు ఆశీర్వాదించమని, నన్ను ఆశీర్వదించమని కోరుకుందా. చక్కని గర్భఫలించినందుకు నన్ను ఆశీర్వదించమని కోరుకుందా. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దేవుడు నీతి గలవాడు. దేవుడు ప్రేమామయుడు. దేవుడు కరుణ గలవాడు. నిన్ను ఆశీర్వదించి దేవుడు ఈ నూతనమైన సంవత్సరము నీ జీవితంలో ఫలించలాగున ప్రభువా నా కార్యం చేయమని కోరుకుందాం. నన్ను ఆశీర్వదించమని కోరుకుందాం. యాకోబు వలె మన జీవితాన్ని మనం మార్చుకుందాం. నన్ను ఆశీర్వాదిస్తే నేను వదులుతా అని చెప్పాడు యాకోబు అని భక్తుడు. ఈరోజు మేము కూడా అలాంటి భక్తి కోసం ఆలోచించాము. ప్రభువా నన్ను ఆశీర్వాదించుము, అప్పుడే నిన్ను వదిలేస్తాను లేదా నిన్ను వెంటాడుతానని చెప్పు.